నిన్నగాక మొన్న చంద్రగ్రహణం రోజున స్వామివారి ఆలయాలు ముయ్యటం అన్నది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణం రోజున మహాద్వారం మూసివేసిన తరువాత ఆ తరువాత వచ్చేటువంటి తలుపులు ఇత్తడి తలుపులుంటాయి గ్రిల్స్తో. వాటిల్ని బిఆర్ నాయుడు గారి యొక్క సైన్యంలో ఒకరు ఆ తలుపులు మూస్తూ ఆనందంగా ఇది శ్రీవారి ఆలయమా TV5 కార్యాలయమా అన్నంతగా అందరికీ అచ్చెరువు కలిగించే విధంగా వారు ప్రవర్తించటం జరిగింది. అక్కడ చూడండి, శ్రీవారి సైన్యంలో పనిచేసేటువంటి వాళ్లు కాకుండా బిఆర్ నాయుడు గారి సైన్యంలో ఒక్కరు ఆ తాళం వేస్తున్నారు. చాలా నవ్వుతూ ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు బిఆర్ నాయుడు గారు? బిఆర్ నాయుడు గారు మీకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మీ సంస్థలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా మిమ్మల్ని మీరున్నారన్నటువంటి ధైర్యంతో మాకేమీ కాదులే అన్నటువంటి మీరిచ్చినటువంటి అహాన్ని ఆయన కొసరుగా స్వీకరించి ఆ తలుపులు వేస్తున్నారు. సరే, ఆయన వివరణ కూడా ఇచ్చాడు, నేను ఆ తలుపు వేయలేదు, నేను ఇంత ముందు వేశాను, అది వేశానని కూడా. అంటే ఈ వార్త వైరల్ అవుతున్నటువంటి కారణంగా బిఆర్ నాయుడు గారి భయంతో వివరణ ఇచ్చినా ఇది చాలా తప్పిదము. అది ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బిఆర్ నాయుడు గారి సొంత మనుషులకు ఏం పని అక్కడ? ఆ తలుపు గుండా బయటికి రావటానికి దర్శనం అయిన తర్వాత ఈ మధ్యన ఒక బోర్డు సభ్యుడు బయటికి వస్తాను అంటే అక్కడున్నటువంటి గార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్లకూడదు అని నిర్బంధించినాడు. చాలా పెద్ద గొడవైంది, మనకందరికీ కూడా తెలుసును. అంటే అది ఎంత ముఖ్యమైనటువంటి పాయింట్ అనటానికి దాన్నే బిఆర్ నాయుడు గారి మనిషి క్లోజ్ చేస్తూ నవ్వుతూ హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాడు. బిఆర్ నాయుడు గారు నేను నీళ్లే దాగనాడా, దేవుడి నీళ్లే దాగను, చాలాసార్లు చెప్తూ ఉంటారు ఆయన. నేను వాహనం వాడను, నీళ్లు తాగను అని. మీరు నీళ్లు తాగకపోవచ్చు, వాహనం వాడకపోవచ్చును, అసలు హైందవుల గుండెల మీద తన్నుతున్నారు అన్న సంగతి మర్చిపోద్దండి. లోపల మీ సైన్యంలో ఒక ముఖ్యుడు మీకు కావలసినటువంటి వాళ్లకందరికీ దర్శనాలు చేయించటంలో క్యూ లైన్లో కులశేఖరపడి యువతల మీ ముఖ్యుడు ఒకడు, పేరు చెప్పటం బాగుండదు, 24 గంటలు మీతోనే ఉండేటువంటి వ్యక్తి, ఆరతి ఇవ్వండి, ఓం నమో వెంకటేశయ్య అనండి, కళ్ళు మూసుకోకండి అని అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేకపోతే అడిషనల్ ఈఓ అనేటువంటి మాటలు అంటూ వీళ్లకు దర్శనాలు చేయించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు అని అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు. ఇది మీ నిర్వాకం. మీరు ధర్మాన్ని రక్షిస్తా, సాంప్రదాయాలను పూర్తిగా పరిరక్షిస్తా, జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఇటోళ్లంతా పరమ నీచులు అని మాట్లాడేటువంటి బిఆర్ నాయుడు గారు అతను మీ మనిషి కాదని చెప్పగలరా? అతని పేరు శ్యామ్ నాయుడు గారు. మీ టీవీ సంస్థలో కొండ మీద ప్రతినిధి అతను మా ఉద్యోగస్తుడు కాదని మీరు బుకాయించినా కూడా ఆయన పేరుతో సహా చెప్తున్నాం. అదో ఆయన మళ్లీ లోకేష్ గారితోనూ, ఆమె అనిత గారితోనూ, ఇంకా చాలా ముఖ్యులతో భువనేశ్వర్ గారితోనూ
వీళ్ళ అందరితోనూ కూడా ఫోటోలు దిగినటువంటివి కూడా ఉన్నాయి. అంటే ఆయన మీ సంస్థలో ఉద్యోగిగానే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగానో నాయకుడుగా కూడా వ్యవహరిస్తున్నాడేమో అనేటువంటి అనుమానాలు వచ్చే విధంగా ఆ ఫోటోలన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి.